మెరుపు కలలు మెరుపు కలలు. నేనే నీకు ఫోన్ చేపిద్దాం అనుకుంటున్నాను, ఇంతలోనే నువ్వు వచ్చావు. మీ మేడం ఎలా ఉంది? రాత్రి గొడవేం జరగలేదు కదా? సీను, ఏమైందయ్యా? ఎందుకలా ఏడుస్తున్నావు? చెప్పు సీను, ఏమైంది? ఏం చెప్పమంటారు సార్? సమితేమడి ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నరకం అనుభవిస్తున్నారు. ఇంటికి వచ్చిన మొదలు క్షణం వరకు ఉన్న దగ్గర నుండి అలా కదలకుండానే ఉన్నారు. అమ్మా 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 అమ్మా, ప్లీజ్ అమ్మా. అది ఇక జరగదు. కాదు కూడదు అని లోపలికి రావాలనుకుంటే లోపల నీకోసం ఉండేది మీ అమ్మ శవం. ప్రాణంగా చూసుకునే అమ్మగారే నువ్వు నా కూతురు కాదు, నా కూతురు చచ్చిపోయింది అంటుంటే సమిత్య మేడం ఆ క్షణం పడిన బాధ బహుశా జీవితంలో ఎప్పుడు పడదేమో సార్. తప్పు జరిగిపోయిందమ్మా, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నా మీద ప్రేమతో నువ్వు నీ కోడలి గురించి ఆలోచించలేకపోయావు. పాపం సంయుని అలా చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది సంగీత. ఇదంతా నా వల్లనే. నేను గనక ఫోర్స్ చేయకుండా ఉండుంటే ఈరోజు సంయు ఇలా ఉండేది కాదు. నన్ను సంయు దగ్గరికి తీసుకెళ్ళు సంగీత. అందుకే నిన్ను తీసుకెళ్ళమంటున్నాను. ఎవరైనా చూసినా అనుమానం రాదు. ఏంటి సమయం ఇలా అయ్యింది? ఎలా తట్టుకుంటున్నావు? తెలీదు రాగిని, నేనిప్పుడు ఏం ఆలోచించుకునే పొజిషన్లో లేను. అంతా బ్లాంక్గా ఉంది. నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టడానికి నా వల్ల అయినా సాయం చేశాను. అయ్యో, కానీ అదమ్మ మనసుని గాయపరిచింది. ఓపిగ్గా ఉండు సమయం, అన్నీ సర్దుకుంటాయి. అంతకు మించి నేను చేయగలిగిందే ఉంది రాగిని. సంగీత, మీరు లోపలికెళ్ళండి. అమ్మ మిమ్మల్ని చూసిందంటే అమ్మ కోపం మరింత పెరుగుతుంది.
నాకేం కాదు, మీరు వెళ్ళండి. చూడు సంగీత, సంయుకి తలకి దెబ్బ తగిలి శారీరకంగా, మీ అమ్మగారి మాటలకు మానసికంగా ఎంతగానో బాధపడుతుంది. ఇలాంటి టైంలో కావాల్సిన వాళ్ళు ఎవ్వరూ దగ్గరలేరు. నువ్వే మీ అక్కని బాగా చూసుకోవాలి. ముందు తనకి భోజనం పెట్టి టాబ్లెట్స్ ఇవ్వాలి. అవును, అమ్మకి భయపడి అక్కనలా వదిలేస్తే తెల్లారేసరికి తనకేదైనా అయితే తట్టుకోగలమా? ఆలోచించు. వెరీ గుడ్ సంగీత, వెళ్ళు. ఏం చేస్తున్నావు? నీకంత ప్రేమ ఉంటే నువ్వు కూడా దీంతో పాటే బయట ఉంటావా? అది నాకు చేసిన ద్రోహానికి భోజనం పెట్టాలనుకుంటున్నావా? అమ్మా, తనని వనకమ్మా. నువ్వు నాతో మాట్లాడొద్దు. సంగీత, లోపలికొస్తావా లేదంటే దాంతో పాటు బయటికి వెళ్తావా? నేను నీ గురించి ఆలోచించాను, కానీ భాను ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని నేను ఊహించలేకపోయాను వాసు. నిజమేనమ్మా, కానీ అత్తయ్య సంగతి మాకంటే ఎక్కువ నీకే తెలుసు కదమ్మా. అవును వాసు, నేను భానుని అంచనా వేయటంలో పొరపాటు పడ్డాను. ఇంతకు ముందు సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. పైగా జరిపిస్తుంది గుళ్ళో కదా అనుకున్నాను. కానీ భాను అక్కడికొస్తుంది, ఇంత పెద్ద గొడవ జరుగుతుందని అస్సలు ఊహించలేకపోయాను. ఎంతసేపు నిన్ను కాపాడుకోవాలి, నిన్ను మామూలుగా చెయ్యాలని ఆలోచించానే కానీ దాని వెనుక ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయాను. అమ్మా, మనం ఇక్కడ తన గురించి ఆలోచిస్తూ కూర్చుంటే సమస్య పరిష్కారం అవ్వదు. మనం వెంటనే వెళ్ళి నీ కోడల్ని ఇక్కడికి తీసుకురావాలి. పదమ్మా, వెళదాం. అది కాదు వాసు. ఇంకా ఏంటమ్మా? ఆవిడికి కనీసం మానవత్వం లేకుండా ఒక ఆడపిల్లని, కన్న కూతుర్ని ఇంటి బయట నిల్చోబెడితే మనం ఇక్కడ కూర్చుని ఆలోచించడం ఏంటమ్మా? వాసు, ఆవేశపడ్డం వల్ల సమస్యలు పరిష్కారం అవ్వవు, మరిన్ని సమస్యలు పెరుగుతాయి. భాను అసలే చాలా కోపంలో ఉంది. ఇప్పుడు గాని మనం వెళ్తే ఆ కోపం ఇంకా పెరిగి సంయుని భానుకి మరింత దూరం చేసే అవకాశం ఉంది. భాను మొండితనం తెలుసు, కానీ కన్న ప్రేమని కూడా కాదనుకుంటుంది అనుకోలేదు. పరిస్థితులు కూడా పగబట్టినట్టు నాకు ఈ టైంలోనే ఇలా అవ్వాలా? వాసు, నువ్వు కంగారు పడకు. ముందు మనం సంయుతో ఫోన్లో మాట్లాడదాం. అక్కడ పరిస్థితుల్ని అడిగి తెలుసుకుందాం. తర్వాత తనని ఇక్కడికి తీసుకురావడమా మరేం చెయ్యాలో ఆలోచిద్దాం. అమ్మా,
నీకెలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? ఇంటికొచ్చామమ్మా, ఇప్పుడంతా బానే ఉందన్నారు. సరే అత్తయ్య, ఉంటాను. మళ్ళీ అమ్మ చూస్తుందంటే ప్రాబ్లం అవుతుంది. అమ్మమ్మ, సమయం సమయం. ఏమైంది అత్తయ్య? ఎందుకు ఏడుస్తున్నారు? ఎంత జరుగుతున్నా మాకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్పాలి అనిపించలేదా సమయం? ఏ విషయం అత్తయ్య? ఇక్కడికి సీను వచ్చాడమ్మా, మాకంతా తెలిసింది. ఫోన్ ఇలా పెట్టమ్మా. నువ్వేమీ కంగారు పడుకు, బాధపడుకు. మేం వెంటనే బయలుదేరి అక్కడికి వస్తాం. నువ్వు మాతో పాటు మా ఇంటికి వద్దు గాని. నేనెక్కడికి రాను, మీరేమి ఇక్కడికి రావద్దు. నీకేమైనా పిచ్చా? ఎందుకంత మొండిగా ఉంటావు? అత్తయ్య గారేమో లోపలికి రానివ్వడం లేదు. మరి ఇక్కడికి రాక ఇంకెక్కడికి వెళ్తావు? ఎక్కడుంటావు? నేనెక్కడికి వెళ్ళను. అమ్మ ఒప్పుకునే వరకు ఇక్కడే ఉంటాను. దీన్ని మూర్ఖత్వం అంటారు. వద్దు అని గెంటేసినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు. మన ఇంటికి రా. ఇది నీ ఇల్లు అని చెప్తుంటే అర్థం చేసుకోకుండా రాను అంటున్నావు. మా అమ్మ ఒప్పుకుని తన అంగీకారంతో మీ ఇంటి దగ్గర వదిలిపెట్టిన రోజు అది నా ఇల్లు అవుతుంది. అప్పటి వరకు ఇదే నా ఇల్లు, నేనిక్కడే ఉంటాను. చూడమ్మా సమయం, నువ్వక్కడే ఉండు కాని రాత్రి నువ్వొక్కదానివి అలా ఇంటి ముందుంటే ఎలా చెప్పు? అసలే నీకు దెబ్బలు తగిలి ఆరోగ్యం బాగాలేదు. అందుకే చెప్తున్నావు, మేం వస్తావమ్మా. 2 రోజులుండి పరిస్థితులు చక్కబడిన తర్వాత వెళ్దూ గాని. అప్పటికే భాను కోపం కూడా తగ్గుతుంది. లేదత్తయ్యా, ఇప్పుడు నేను మీ ఇంటికొస్తే అమ్మ అనుమానం నిజమవుతుంది. నేను మీ ఇంటికి రావడానికి కావాలని పూజకొచ్చినట్టు అవుతుంది. అమ్మకి నిజం తెలియాలంటే నేను ఇక్కడే ఉండాలి. నేను మీ అబ్బాయికి ఏం కాకూడదు, ఆయన బాగుండాలని పూజకొచ్చాను తప్ప అమ్మని మోసం చేసి మీతో ఉండిపోవాలని కాదని. అమ్మకి నిజం తెలియాలి. అలా తెలియాలంటే నేనిక్కడి నుంచి కదలకూడదు, మీరిక్కడికి రాకూడదు. అది కాదు సమయం. వద్దత్తయ్యా, మీరింకేం మాట్లాడకండి. మీరొస్తే గొడవలు ఇంకా పెరగడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. పైగా అమ్మ మరింత అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. అలాగేనమ్మా, నువ్వు మాత్రం జాగ్రత్త. అలాగే అత్తయ్య. అత్తయ్య, చెప్పు సమయం. ఆయన ఆరోగ్యం జాగ్రత్త అత్తయ్య. ఆయన నా గురించి ఆలోచిస్తూ తన ఆరోగ్యాన్ని పట్టించుకోరు. అన్ని సమస్యలు తీరుతాయని చెప్పండి. అలాగేనమ్మా, వాణ్ణి చూసుకోవడానికి నేనున్నాను. వాడి బాధంతా నువ్వేమైపోతావునని. నాకేం కాదత్తయ్య. కొన్ని విషయాలు ఏం జరుగుతుందనే దానికి కాలమే సమాధానం చెప్తుంది. నాకు తెలుసమ్మా, తనకమ్మ ప్రేమంటే ఎంత ఇష్టమో. ఆ ప్రేమ కోసం ఎన్ని కష్టాలైనా పడుతుంది, ఎన్ని త్యాగాలైనా చేస్తుంది. సిను, మేమిప్పుడు అక్కడికి వస్తే మా అత్తయ్య కంటే ముందు మీ మేడం ఒప్పుకోదు. అందుకే నువ్వు ఒక పని చెయ్యి. చెప్పండి సార్.
అలాగే సార్, నేను ఇప్పుడే వెళ్తాను. ఆ. అమ్మా, నువ్వింకా ఎన్ని రోజులు ఇక్కడున్నా నా మనసు కరగదు. నన్ను పిచ్చిదండి చేసింది చాలు. ఇక నువ్వు బయలుదేరితే ప్రశాంతంగా పడుకుంటాను. మేడం, శ్రీను, మీ సార్కి ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం చెప్పమంటారు మేడం, సారు కదలలేక అలా ఉండిపోయారు కానీ మీకిలా జరిగిందని తెలిసిన వెంటనే విలువలలాడిపోయారు. పాపం మీ గురించి ఆలోచిస్తున్నారు. సారం చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది మేడం. అంతా సర్దుకుంటుంది శ్రీను. రేపు వెళ్ళినప్పుడు భయపడాల్సిందేం లేదు. నేను బానే ఉన్నానని చెప్పు. మేడం, మీరు తప్పుగా అనుకోకండి. అసలే వర్షాకాలం, బయట చల్లగా ఉంది. ఏ క్షణమైనా వర్షం పడవచ్చు. మీరు ఈ పూటకి మా ఇంట్లో ఉండండి. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇదిగో మీకోసం వాసు సారు భోజనం కూడా పంపించారు. వద్దు శ్రీను, ఇప్పుడు నాకు భోజనం చేయాలని కానీ రెస్ట్ తీసుకోవాలని కానీ ఏం లేదు. నాకెప్పుడెప్పుడు అమ్మ నన్ను దగ్గరికి తీసుకుంటుందా అనే ఉంది. అప్పటి వరకు నాకు ఆకలి నిద్ర ఏమీ ఉండవు. నా గురించి ఆలోచిస్తూ నువ్వెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా అనుకోద్దు మేడం. మీకు తలకు దెబ్బ తగిలి చాలా రక్తం పోయింది. ఇప్పుడు మీరు ఇలా బయట ఉంటే ఆరోగ్యం మరింత పాడైపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి మేడం. శ్రీను చూడ్డానికి తింగరోడిలా కనిపిస్తాడు కానీ ఎమోషన్స్ ఎక్కువే. శ్రీను చూపిస్తున్న జాలి కూడా భానుమతి గారు చూపించడం లేదు. వద్దు శ్రీను, నేను అమ్మకు అబద్ధం చెప్పి గుడికి వచ్చినందుకు నాకు శిక్ష పడాలి శ్రీను. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. లేదంటే తప్పు చేశాననే ఫీలింగ్ నా గుండెల్లో ఉండిపోతుంది. నేను ఇలా అమ్మ ప్రేమ కోసం ఎన్ని రోజులైనా ఉంటాను. అవసరమైతే అమ్మ ప్రేమ కోసం నా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీరు మీ ఒక్కరి ప్రాణం పణంగా పెట్టడం లేదు మేడం. మీతో పాటు మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే వాసు సార్ని ప్రాణంగా కాపాడుకుంటున్న విమలమ్మ గారి ప్రాణాలు కూడా మీరు రిస్క్లో పెడుతున్నారు. వాళ్ళు బాగుండాలని నేనిప్పుడు ఈ పరిస్థితికి వచ్చాను శ్రీను. వాళ్ళకేం కాదు. నువ్వు అనవసరంగా భయపడుతూ ఇబ్బంది పడకు. నాకేం కాదు. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు. మేడం, కనీసం ఇదేనా తీసుకోండి మేడం. చెప్పాక శ్రీను, నాకేం వద్దని. ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో.
ఇక్కడేం చేస్తున్నావు? బయట గేట్ దగ్గరే ఉన్నావంటే ఏదో ప్లాన్ చేస్తున్నావు. ఏంటది? బబ్బబ్బా, దీని మాట పోవడమేమో గాని నరకం చూపిస్తుంది. ఒక్కసారిగా అర్థం కావట్లేదు. బేబీ, దీని దగ్గర ఏం చేస్తున్నావు? ఈ రోజుతో దీనికి మనకి సంబంధం లేదు. లోపలికి రా. నేను నీకు చెప్తూనే ఉన్నాను, ఇది నిన్ను మోసం చేస్తుంది అని. ఇందులో మిమ్మల్ని మోసం చేయాలని కానీ నా స్వార్థం కానీ ఏం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మామ్, మనం ఇలాగే ఇంకాసేపు ఇక్కడే ఉంటే దీన్ని మాయమాటలు చెప్పి మళ్ళీ మనల్ని మోసం చేయాలని చూస్తుంది. పద మామ్, ఇప్పుడు లోపలికి వెళ్దాం. రేపు మా ఇంటికి వెళ్ళిపోదాం. అక్క